జయ విజయులు తమ చివరి అవతారంలో భాగంగా శిశుపాలుడు దంతవక్తులుగా విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడి బద్ధశత్రువులుగా జన్మించారు. శిశుపాలుడు చేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు శృతశ్రేవ దంపతుల కుమారుడు. ఈమె వసుదేవుడు పాండవమాత కుంతీదేవుల సోదరి. ఆ విధంగా శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. శిశుపాలుడు 4 చేతులు 3 కన్నులతో జన్మించాడు. అతన్ని చూసి తల్లిదండ్రులు బాధపడుతుండగా అశరీరవాణి ఆకాశం నుండి ప్రత్యక్షమై అతన్ని ఎవరు ఎత్తుకుంటే మామూలు రూపం పొందుతాడో వారి చేతనే చంపబడతాడు అని చెప్తుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తప్పదని భావించిన శృతాదేవి తన మేనల్లుడైన శ్రీకృష్ణుడితో తన బిడ్డను చంపకుండా రక్షించమని వేడుకుంటుంది. దాంతో 100 తప్పులు చేసే వరకు సహిస్తానని తర్వాత సంహరిస్తానని చెప్తాడు. శిశుపాలునికి కాబోయే భార్య రుక్మిణిని ఎత్తుకుపోయినందుకు కృష్ణుడు అతనికి శత్రువు అయ్యాడు. 100 తప్పులు చేసేంత వరకు చంపకుండా ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణుడు చివరికి శిశుపాలుడు 101 తప్పు చేయగానే తన చక్రాయుధంతో అతని శిరస్సును ఖండించి సంహరించాడు. దంతవక్తుడు కరుషరాజు వృద్ధశర్మ కుంతీదేవి సోదరైన శృతదేవి దంపతుల తనయుడు. అతని దంతాలు వంకరగా ఉండటంతో అతనికి దంతవక్తుడు అనే పేరు వచ్చింది. ఇతనికి విదురథుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు. దంతవక్తుడు జన్మతః శ్రీకృష్ణుడికి విరోధిగా ఉండటం వల్ల అతను శ్రీకృష్ణుడిని శత్రువుగా భావించే శిశుపాలుడు జరాసంధుడు సాల్వుడితో స్నేహం చేసి వారి తరపున యుద్ధాలు చేసేవాడు. శ్రీకృష్ణుడి గొప్పతనం పేరు ప్రతిష్టలను సహించేవాడు కాదు. ఎప్పుడూ ఆయన్ని తానొక్కడినే సంహరిస్తానని ప్రగల్భాలు పలికేవాడు. చివరికి శ్రీకృష్ణుడి చేతిలో సంహరించబడ్డాడు. ఈ విధంగా జయ విజయులు ద్వాపర యుగంలో తమ చివరి అవతారాలైన శిశుపాల దంతవృక్తులుగా జన్మించి తమ ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణుడి చేతిలో సంహరించబడి శాప విముక్తులై వైకుంఠ ద్వారపాలకులుగా తిరిగి తమ స్వామి సేవలో లీనమయ్యారు.